కాదు. ఇంతకుముందు కూడా 2014 కూడా ఎయిర్పోర్ట్ సిమ్ని విషయంలో కూడా మిథున్ కావాల్సిగా అరెస్ట్ చేశారు. ఆ రోజు కేసు పెట్టారు. ఆ కేసు కూడా మా ప్రభుత్వం వస్తేనే అది తప్పు కేసులు తెలిపింది. అదే విధంగా ఈ రోజు కూడా ఈ దొంగ కేసులు పెడతారు. ఎందుకంటే పెద్దరెడ్డి రామతోటి వాళ్ళ ఫ్యామిలీ పైన ఖర్చు కట్టారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పోయినా వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది. ఈ రోజు జిల్లానే కాదు, స్టేట్ లెవెల్లో పెద్దరెడ్డి ఫ్యామిలీ ఇటు అనంతపురం జిల్లా కానీ, అటు కృష్ణా జిల్లా కానీ, అటు రాజమండ్రి ఏరియా కానీ మొత్తం స్టేట్ లెవెల్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి, వాళ్ళ ఆదరణ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏ విధమైన తప్పు కేసు పెట్టి లోపలని ఆలోచిస్తారు. ఈ ఆలోచన కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. రాబోయే కాలానికి ఇది తగిన గుణపాఠం తెలుసుకోవాలా. ఇదే కాదు, రేపు పంచాయతీ ఎలక్షన్ కానీ, రేపు మున్సిపల్ ఎలక్షన్ కానీ ఏ విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారో మీరు నేర్చుకోవాలని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు కూడా నమస్కారం. నమస్కారము. మా యువ నాయకుడు, మా ప్రియతమ నాయకుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ అన్న గారిని ప్రజలందరూ చూస్తున్నారు. 2-3 రోజులుగా ఆయన మీద ఎంత అరాచకంగా ఇది చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి అక్రమ అరెస్టు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు మంచి చేయడానికి. అది వదిలేసి ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, నారా లోకేష్ గారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ పాలిటిక్స్ చేస్తూ ఇలా ప్రజా ఆదరణ ఎవరికైతే, ఏ నాయకులకైతే ఉంటుందో వాళ్ళకంతా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇకనైనా మానుకొని మీరు మంచి పరిపాలన సాగించాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎక్కడికన్నా వస్తే ఆ జన ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పెద్ద రామచంద్రారెడ్డి గారికి, అలాగే మిథున్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ ఉంది కాబట్టి వీళ్ళ పైన ఏదో అక్రమ కేసులు పెట్టి లోపల పెడితే మనకి బాగుంటుందనేసి వాళ్ళు అనుకుంటున్నారు. రాబో కాలంలో దీనికి ఎంత ఇబ్బంది పెట్టినారో దానికి తగిన మూల్యము మీరు చెల్లించాల్సి వస్తుంది. ఇకనైనా ఇలాంటి అక్రమ అరెస్టులు ఇవంతా డైవర్ట్ పాలిటిక్స్ మానుకొని ప్రజలకు మంచి చేసే విధంగా చేయాలనేసి తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకుల పైన చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అక్రమ కేసులు అవన్నీ కూడా అందరికీ కూడా విదితమే. కానీ ఈరోజు మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, అతని పైన అతనికి సంబంధం లేని కేసులో అతన్ని పేరు చేర్చడం ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు రాజంపేట పార్లమెంట్ సభ్యులు. మిథున్ రెడ్డి గారికి స్టేట్ గవర్నమెంట్ లో అతను ప్రతినిధి కాదు. స్టేట్ గవర్నమెంట్ లో తీసుకునే నిర్ణయాలకు కానీ ఏమిటికి కానీ ఒక ఎంపీగా అతని కాన్స్టిట్యున్సీ వరకు ఏదైనా సమస్యలు ఉంటే అతను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తారు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దాంట్లో మిథున్ రెడ్డి గారి పాత్రలు ఏమి ఉండవు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా సమస్యలు వస్తే పార్లమెంట్ లో చర్చించి పార్లమెంట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు వచ్చే విధంగా చేసే విధంగా ఎంపీకి అధికారాలు ఉంటాయే గాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పైన ఎటువంటి ఆంక్షలు మన ఎంపీలకి ఉండవు. అది కాకుండా కావాలని వీళ్ళు పెద్దిరెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంది కాబట్టే ఈ రోజు మిథున్ రెడ్డి గారిని కేసులో ఇరికించడం, ఆ కేసులో అరెస్ట్ చేయడం అన్ని జరిగినాయి. కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రమే కాదు, భారతదేశం అంతా కూడా ఖండిస్తా ఉంది. ఎప్పుడైనా సరే మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా మళ్ళా తిరిగి మన ప్రజల్లోకి అందరికీ వచ్చే విధంగా దగ్గరలోనే కారు ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఖండిస్తూ తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13-14 నెలలు కావిస్తా ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని సైతం మీ తప్పుడు మాటలకి పక్కన పెట్టి, మీ తప్పుడు హామీలకు పక్కన పెట్టి మీకు అధికారం వస్తే సూపర్ 6, సూపర్ 7 అన్నారు. అవి అమలు చేయండి అంటే రెడ్ బుక్ చేత పట్టుకొని ఈ రోజు రాష్ట్రంలో మీరు తిరుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతా ఉంది. రాయలసీమలో బాగా పట్టున్న వ్యక్తి జగనన్నకి అత్యంత సన్నిహితమైన కుటుంబం పెద్దిరెడ్డి గారి కుటుంబం.
ఆ కుటుంబంలో ముగ్గురు గెలవడం సహించలేని చిత్తూరు జిల్లా వాసి చంద్రబాబు గారు ఈ రోజు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి నిన్నటికి సక్సెస్ అయ్యి ఒక తప్పుడు కేసు మిథున్ రెడ్డి గారి మీద పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పాలనను ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అయ్యా, మీరు మహిళలందరికీ 18 సంవత్సరాలు పూర్తయితే 1500 డబ్బులు ఇస్తాము అన్నారే, దాని గురించి చెప్పండి అంటే అయ్యయ్యో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయింది ఉండండి అంటా ఉంటారు. నాయన నిరుద్యోగ వృత్తి 3000 ఇవ్వాలని అంటా ఉంటే లిక్కర్ కేసు ముందుంది దాన్ని చూడాలని అంటా ఉంటారు. నాయన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారంటే అడవిలో భూమి ఆక్రమించాయంటారు ఉంటారు. ఇన్ని ఆరోపణలు రాజకీయంగా బలంగా ఉన్న కుటుంబం మీద ముఖ్యమంత్రి పదే చేస్తా వాళ్ళు పచ్చ మీడియా ద్వారా ప్రజలనంతా డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదు. మీకు ప్రజలు ఈ రోజు అధికారం ఇచ్చింది ప్రజల్ని పరిపాలించమని రెడ్ బుక్ చేత పట్టుకొని పని కట్టుకుని కక్షపూరిత రాజకీయాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అంతా తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబో రోజుల్లో ప్రజా తిరుగుబాటు వస్తుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి గాని కూటమి ప్రభుత్వం గాని రోజులు దగ్గర పడ్డాయి. ఏ ప్రభుత్వానికి గాని అధికారం వచ్చిన సంవత్సరం లోపలే ఇంత తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో రావడం మీరంతా గమనిస్తా ఉన్నారు. మీరు ఇవన్నీ ప్రజలు గమనించి రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా మీరు అధికారం ఇచ్చి ఏదైతే ఈ రోజు పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని కక్షపూరిత రాజకీయాలకు బలి చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు మద్దతుగా ఉండాలని కోరుకుంటూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా కడిగిన ఆనిముత్యం లాగా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి వస్తారని కోరుకుంటున్నాను. జై జగన్. వర్ధిల్లాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.